జాబ్ గైస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రిలేటెడ్ గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామన్నమాట. మైక్రో 1.ai ఆర్గనైజేషన్ నుంచి ఫర్ ద పొజిషన్ ఆఫ్ డాటా అనలిస్ట్ రోల్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది మనకి కాంట్రాక్ట్ రోల్ లో ఉండబోతుంది అనమాట. పే స్కేల్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ గా మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ దట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిఫోర్ దాట్ మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు లింక్స్ అయితే మనకి జాబ్కోస్.com వెబ్సైట్ నుంచి లేటెస్ట్ జాబ్స్ లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఏ కాస్ట్ కూడా ఎవరు కూడా మనీ అయితే కలెక్ట్ చేసుకోరు. మనకి కంప్లీట్ ప్రాసెస్ లో మీరు ఎవరికి కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో బీ అవేర్ ఆఫ్ దాట్ ఫస్ట్లీ. ఓకే, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మనీ పే ఎక్కడ కూడా మనీ అడగరు. అడిగినా కానీ ఎవరికి మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా చూసుకుంటే మైక్రో 1.ai అనమాట ఆర్గనైజేషన్. ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి. సో కొంతమందికి ఆపర్చునిటీస్ కూడా ఆఫర్ లెటర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో డెఫినెట్గా ఎవరైతే డేటా అనలిస్ట్ రిలేటెడ్గా నాలెడ్జ్ ఉండి ప్రాజెక్ట్స్ చేసి ఫ్రీలాన్సింగ్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇది కంప్లీట్లీ డేటా అనలిస్ట్ ఎక్సెల్ మీద అయితే మనకి వర్క్ ఉండబోతుంది. సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి వీళ్ళు మనకి హవర్లీ బేస్డ్ మీద పే అయితే ఇస్తారన్నమాట. సో $40 to $55 పర్ హవర్ అయితే ఇస్తున్నారు. సో ఇట్ కమ్స్ అరౌండ్ 3,800 నుంచి 5,200 చేంజ్ వరకు ఉంటుంది అన్నమాట. బేస్డ్ ఆన్ ద మీ ఎక్స్పీరియన్స్ కానీ ఆర్ఎల్స్ మీ పర్టికులర్ నాలెడ్జ్ బట్టి మనకైతే ఆ పే స్కేల్ అయితే డిపెండ్ అవుతుంది అన్నమాట పర్ హవర్ మీద. ఓకే, సో రిక్వైర్డ్ స్కిల్స్ రిలేటెడ్గా చూసినా కానీ డేటా అనలిస్ట్ కాబట్టి మనము డేటా క్లీనింగ్, డేటా అనాలిసిస్ అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద అయితే మంచిగా ఉండాలన్నమాట నాలెడ్జ్. మేజర్గా ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి, ఫార్ములాస్ రిలేటెడ్గా అవన్నీ కూడా మనకి చాలా బాగా వచ్చి ఉండాలి. నార్మల్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ హౌ ఇట్ వర్క్స్ అనేది కొంచెం మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా బెటర్గా వర్క్ అయ్యేలా ఉండాలన్నమాట. ఓకే, సో కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఏంటంటే డీటెయిల్గా ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అప్లై చేయండి. ఓకే, సో డేటా అనలిస్ట్ జాబ్ టైటిల్ మనకి కాంట్రాక్టర్ యాజ్ బి సెడ్. లొకేషన్ మనకి రిమోట్ అన్నమాట. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా చెప్పినా కానీ సో ఇది కంప్లీట్లీ ఏఐ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా వర్క్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మనము ఏవైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ రిలేటెడ్గా మనము యూజ్ చేసి వాళ్ళని యాప్స్ని కూడా ట్రైన్ చేయడం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ రోల్కి మీరు చేసేది కూడా అదే. సో ఇక్కడ మీరు ఆ యాప్ని ఇంకా బెటర్ వర్షన్లో పర్ఫామ్ చేయడానికి మీరు దానికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో యూ విల్ షేప్ హౌ ద మోడల్స్ లెర్న్, రీజన్ అండ్ పర్ఫామ్. సో వాటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా అన్నిటి రిలేటెడ్గా అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ యూ నీడ్ టు టీచ్ ఇట్. సో ఓకే, సో దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదని ఇక్కడ క్లియర్గా చెప్పారు. యువర్ డొమైన్ నాలెడ్జ్ ఈజ్ వాట్ మ్యాటర్స్ అని చెప్పని మీకు ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ యూ హ్యావ్ టు బీ గుడ్ ఇన్ ద డొమైన్ నాలెడ్జ్. ఓకే, సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్గా చూసుకున్నా కానీ మనం కంప్లీట్గా డేటా అనాలిసిస్ అండ్ నెక్స్ట్ యూజింగ్ మైక్రో ఎక్సెల్ రిలేటెడ్గా యూజ్ చేసి మనమైతే టీమ్స్తోని వర్క్ చేస్తాం అనమాట. మనకి ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనమైతే కంప్లీట్గా డేటా అనాలిసిస్ యూజ్ చేసి మనమైతే ప్రాసెస్ని అయితే ఫార్వర్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి కావాల్సిన కమ్యూనికేషన్ అండ్ క్వాలిఫికేషన్ చూసినా కానీ డెఫినెట్గా మనకి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ మనకి ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ ఆర్ఎల్స్ ఇంకేమైనా ఉన్నా కానీ యూ కెన్ డెఫినెట్లీ యాడ్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే. అండ్ మనకి మంచి వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. గ్రామటికల్ మిస్టేక్స్ ఏం లేకుండా చక్కగా మాట్లాడే క్యాండిడేట్స్ అయితే కొంచెం బెటర్ అనమాట ఇక్కడ. అండ్ ప్రొఫిషియన్సీ బై యూజింగ్ ద టూల్స్ అనమాట. మీరు యూజ్ చేసే డేటా అనాలిసిస్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఇచ్చారు కదా రిక్వైర్డ్ స్కిల్స్లో, ఇవి మనకి వచ్చి ఉండాలన్నమాట. లైక్ ఆల్ దిస్ డేటా విజువలైజేషన్, రిపోర్టింగ్ అండ్ అనాలిటికల్, కొంచెం మ్యాథమెటిక్స్ మీద మంచి క్యాలిక్యులేషన్ ఉన్న వాళ్ళైతే ప్రిఫర్డ్గా ఉంటారు. ఓకే, సో క్వాలిఫికేషన్ రిలేటెడ్గా చూసినా కానీ ఇక్కడ మనకి టూల్స్ని అండ్ నెక్స్ట్ మనం అవుట్కమ్ రిలేటెడ్గా వర్క్ చేస్తూ కంప్లీట్గా మంచిగా వేరియస్ టీమ్స్తోని అయితే వర్క్ చేస్తూ మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా ఈ ప్రొసీజర్ కంప్లీట్గా కాంట్రాక్ట్ అని ఇచ్చారు కానీ ఎన్ని మంత్స్ కాంట్రాక్ట్, ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ అని అయితే ఇవ్వలేదు అనమాట ఇక్కడ. సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది అని చెప్పానంటే ప్రాజెక్ట్ బేస్డ్ మీద ఉంటుందంట. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవడానికి ఈజీగా మనకి 6 to
12 మంత్స్ అయితే పడుతుందన్నమాట. అప్రాక్స్ 1 ఇయర్ వరకు. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ మీ పెర్ఫార్మన్స్ బట్టి ఇంకొక ప్రాజెక్ట్‌ని మీరు తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్ కూడా చేసేయొచ్చు మన కాంట్రాక్ట్‌ని. అది కంప్లీట్‌గా ఇందులో అయితే మెన్షన్ చేయలేదు. సో, డెఫినెట్‌గా మీరది చెక్ చేసుకొని వెళ్ళాక అక్కడ మనం ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో హెచ్ఆర్స్‌తో మాట్లాడుకొని మనం ఫర్దర్‌గా అయితే ప్రొసీడ్ అవుతామనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మనకి కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇచ్చేసేసి మీరైతే అప్లై చేయవచ్చు. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా. అందరూ కూడా ఇంటర్వ్యూలో చక్కగా పెర్ఫార్మ్ అయితే చేయండి. ఓకే. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే థాంక్ యూ సో మచ్.